అదిగో డేట్ ఇదిగో రిలీజ్ అంటారు. తీరా టైం వచ్చేసరికి అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లో జనాల్ని పడేస్తారు. ఈ డైలమాలో నితిన్ లాంటి చిన్న హీరోలే కాదు, ప్రభాస్, చిరంజీవి లాంటి పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇంతకీ అసలు వీళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తామన్నది ఎప్పుడు, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేది ఎప్పుడు? సినిమా ఇండస్ట్రీలో అంతే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే కొన్ని సినిమాలు సినిమా అయిపోయాక ఆ టైంని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే, మరికొంతమంది మాత్రం మంచి సీజన్ మిస్ అవుతుందని ముందే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అలా రాజాసాబ్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. అబ్బా, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందని ఆనందపడేలోపే మిగతా సినిమాలు రిలీజ్ డేట్లు ఇచ్చేశాయి. ప్రభాస్ లాంటి పెద్ద హీరో బరిలో ఉన్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ ఎందుకు పెట్టుకుంటాయి? రాజాసాబ్ రిలీజ్ అవ్వట్లేదు, అందుకే మిగిలిన సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయంటున్నారు జనాలు. అయితే అసలు సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందా లేక పోస్ట్ పోన్ అయిందా అన్న క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదు టీం. మెగాస్టార్ మూవీ కూడా రిలీజ్ డైలమాలోనే ఉంది. ఈ జనవరి నుంచి పోస్ట్ పోన్ అయిన సినిమా మేలో రిలీజ్ అవుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా రిలీజ్ గురించి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఒకవైపు విశ్వంబర విఎఫ్ఎక్స్ ని కంప్లీట్ గా మార్చాల్సి రావడంతో విశ్వంబర మేకి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని న్యూస్. స్టోరీ ఎంత బాగున్నా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే సినిమా ట్రోలింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని, టైం ఎక్కువైనా పర్లేదు బెస్ట్ క్వాలిటీతోనే విశ్వంబర్ని కంప్లీట్ చేద్దామని చూస్తోంది టీం. ఈ లెక్కన సినిమా మేలో కాదు కదా, డిసెంబర్కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు నెటిజన్స్. విజయ్ దేవరకొండ సినిమా కూడా రిలీజ్ డైలమాలో ఉంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్స్ నిర్మాతలుగా పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. అంతేకాకుండా అదే రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దాంతో విజయ్ సినిమా మేలో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని కానీ, పలానా డేట్ కి రిలీజ్ అని కానీ ఇంకా క్లారిటీ లేదు. నితిన్ సినిమాలు రెండు మొన్నటి వరకు డైలమాలో ఉన్నాయి. అయితే రాబిన్ హుడ్ మొన్నీ మధ్యనే మార్చి 28న రిలీజ్ అని డేట్ ఇచ్చింది నితిన్ టీం. కానీ తమ్ముడు రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. లయా, నితిన్ కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ తమ్ముడు శివరాత్రికి రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావటం లేదని తెలుస్తోంది. మరి వచ్చేదెప్పుడో, అసలు రిలీజ్ డీటెయిల్స్ ఏంటో అన్నది మాత్రం అనౌన్స్ చేయలేదు టీం. కాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. దిల్రుబా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఈ నెల 14న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అందుకు డిజిటల్ ప్రమోషన్లు కూడా మొన్నటి వరకు స్పీడ్ గా చేసింది టీం. కానీ సడన్ గా ప్రమోషన్లు ఆపేశారు యూనిట్. దాంతో సినిమా రిలీజ్ కావడం లేదని ఫిక్స్ అయిపోయారు జనాలు. అయితే ఈ 14 నుంచి సినిమా ఎప్పటికి పోస్ట్ పోన్ అయ్యిందో, రిలీజ్ ఎప్పుడో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టీం. ఇలా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు రిలీజ్ డైలమాలో కంటిన్యూ అవుతున్న సినిమాలకు క్లారిటీ వచ్చేదెప్పుడో.